దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము లూకాసు వార్త 12వ అధ్యాయము 35 నుండి 48 వచనాలు. ప్రియులారా, ముందుగా వాక్య భాగం చదివి ధ్యానములకు వెళదాం. మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి, వాక్య భాగం చదివి ధ్యానములకు వెళదాం. ప్రియులారా, ఆన్లైన్లో ఎక్కువ సమయం అందుబాటులో ఉండదు కనుక మీ నిమిత్తమై నేను 35 నుండి 40 వచనం చదివి వినిపిస్తాను. మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయాల్సింది ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ముందుగా వాక్యం చదివి ధ్యానములోకి వెళదాం. వాక్య భాగాన్ని ముందుగా చదువుకుందాం. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలిగించనుడి. తమ ప్రభువు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుషుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసుడు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయిందని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియన వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీయడని తెలుసుకొనుడి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. చదువుబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించును గాక. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగం చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము జాగ్రత్తగా వేచి ఉండుడి. వాచ్ఫుల్ వెయిటింగ్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, యేసు ప్రభు వారు మొత్తం ప్రపంచానికి తీర్పు తెచ్చడానికి ఆయన తిరిగి రాబోచున్నాడు. ఆ రోజున దేవుని రాజ్యము సంపూర్తి అవుతుంది. ప్రతి ఒక్కరూ తాను తిరిగి వచ్చే రోజు కొరకు సిద్ధముగా కాచుకొని ఉండాలని వాక్యంలో ప్రభువారు చెప్పేటువంటి మాటలలో ఓ ఉపమానం కూడా మనం గమనిస్తున్నాం. సేవకుడు తప్పక తన యజమానిని స్వీకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే అతడు ఎప్పుడు వస్తాడో తిరిగి వస్తాడో యజమానికి అతడు చెప్పడు కనుక సిద్ధముగా ఉండాలి. ఎందుకంటే యజమానుడు ఎప్పుడైనా రావచ్చు కనుక సేవకుడు సిద్ధంగా ఉండుట అనేటువంటిది ఒక మంచి గుణ లక్షణం. మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలని దేవుడు మనకు పిలుపునిస్తున్నాడు. ఒక గృహ నిర్వాహకుడు తన యజమానిని సేవకునిగా ఆయన ఆస్తిని చూసుకునేటువంటి బాధ్యత కలిగి ఉంటాడు. అదేవిధంగా క్రైస్తవులు క్రీస్తు రాకడను సిద్ధంగా ఉండవలసినటువంటి సేవకులు, సిద్ధపరచవలసినటువంటి సేవకులు అయి ఉన్నారు. చాలా ఎక్కువగా అప్పగించబడిన వారి నుండి ఎక్కువగానే లెక్క కోరబడుతుంది, తక్కువగా అప్పగించబడిన వారి నుండి తక్కువగానే లెక్క కోరబడుతుంది. కనుక ప్రియులారా, నేటి పాఠ్యభాగంలో నుండి దేవుడెవరో మనం గమనించినట్లయితే 42 నుండి 48 వచనాల ఆధారంగా ఎక్కువ బాధ్యతలు అప్పగించబడిన గృహ నిర్వాహకుల నుండి దేవుడు ఎక్కువగానే ఆశిస్తూ ఉన్నాడు. ప్రభు మీకు ఉన్నతమైన పదవిని అప్పగిస్తే మీరు ఉన్నత హోదాను కలిగి ఉన్నారని అర్థం కాదు. ఒక బరువైన బాధ్యత మీ మీద పెట్టబడిన సంగతి మీరు గమనించాలి, అర్థం చేసుకోవాలి. అదేవిధంగా అధికారం కొరకు పదవిని తప్పుగా భావించే నాయకుడు మరియు తనకు సేవ చేయవలసిన వారిని తనకు సేవ చేయించుకొని బలవంతం చేసేటువంటి నాయకుడు అన్యాయమైనటువంటి గృహ నిర్వాహకుడుగా అవుతాడు. కాబట్టి నేను మంచి గృహ నిర్వాహకునిగా ఉన్నానా, ప్రభు వచ్చినప్పుడు నేను సిగ్గుపడకుండా ఉండగలనా అని మనొకసారి పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. నేటి ధ్యాన భాగంలో పాలు పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నిజముగా దేవుని కొరకు నీవు ఎదురు చూసేటువంటి వ్యక్తిగా, నీకు అప్పగించబలని కాపాడుతూ నమ్మకంగా ఉన్న వ్యక్తిగా నీవు ఉండగలుగుతున్నావా? ఈ పాఠంలో నుండి ఓ పాఠ్య అంశం మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడు నేర్పించే పాఠాన్ని మనం గమనించినట్లయితే 35 నుండి 37 వచనాల ఆధారంగా తన పిలుపుకు నమ్మకముగా ఉండే గృహ నిర్వాహకుడు తన యజమానిని కలవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అలాంటి వాడే నిజమైనటువంటి దేవుని సేవకుడు. తన దీపాన్ని వెలిగిస్తూ ఉండి
పని కొరకు దుస్తులు ధరించిన సేవకుడు సువార్త కొరకు శ్రమించే శిష్యుడిలాగా ఉండాలి తప్ప స్వార్థపూరితమైన ఆచరణ నెరవేర్చుకోవడానికి వ్యక్తిగా ఉండకూడదని ఈ పాఠాలు మనకు నేర్పిస్తున్నాయి ప్రియులారా. కనుక ప్రభు వచ్చేటువంటి చివరి రోజున, ఈ చివరి దినాలలో ప్రియులారా, నిజముగా మనకు ప్రభు నేర్పేటువంటి పాఠాన్ని మన జీవితానికి అన్వయింపుగా ఆఖరి రోజున యేసు ప్రభు తనను తాను సేవ చేయడానికి దుస్తులు ధరించి సిద్ధంగా ఉన్న ఓ సేవకును కనపరుచుకున్నాడే తప్ప ఆయన సేవ చేయించుకున్నట్టుకు రాలేదని ఆయన చెప్పిన మాట మనం గమనిస్తున్నాం ప్రియులారా. కనుక ఏ జామున ప్రభు వచ్చునో మనకు తెలియదు కనుక మనం సిద్ధముగా ఉండుట ఎంతో భాగ్యం ప్రియులారా. కనుక దేవుని వాక్యం మనతో మాట్లాడినట్టుగా ప్రియులారా, దొంగ ఎప్పుడు వస్తాడో ఇంటి వారికి తెలిస్తే ఎలాగైతే వారు మెలకువగా ఉండి ఇంటికి కన్నం వేయకుండా కాపాడుకుంటారో, అలాగే ప్రభు ఎప్పుడు వస్తాడో తెలవకుండా ఉంటే ఎప్పుడైనా రావచ్చని సిద్ధంగా ఉండేటువంటి వారు నిజముగా నమ్మకస్తులని ప్రభు వారిని కొనియాడుతున్నటువంటి మాటలు ఈ లేఖన భాగంలో ఎన్నో మనకు కనబడుతున్నాయి ప్రియులారా. కనుక రండి, ఆ ప్రభు సన్నిధానములో నమ్మకమైనటువంటి జాగ్రత్తగా వేచి ఉండే సేవకునులుగా ఉండున్నట్లుగా ప్రభు మన పట్ల కృప చూపించినట్లుగా ఓ ప్రార్థన మనం కలిగి ఉందాం. ప్రియమైన దేవా, మేము ప్రతిరోజు నమ్మకంగా జీవించడానికి మాకు సహాయం చేయండి. తద్వారా మేము ఎప్పుడైనా నిన్ను కలుసుకోవడానికి సిద్ధముగా ఉండి మిమ్మల్ని స్వాగతించే కృప మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రియులారా, ప్రభు వారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ అనేక పాఠాలు మనకు నేర్పిస్తూ ఉండగా ఈరోజు జాగ్రత్తగా వేచి ఉండే ఒక సేవకుని వల్ల మనం బ్రతికితే ఎంత బహుమానం పొందుకుంటాం ప్రియులారా. ప్రభువారు తన వాక్యంలో నుండి మనతో మాట్లాడుతుండగా కనుక ఆ ప్రభువుకు మనల్ని అప్పగించుకోవడం ఉత్తమమైనటువంటి కార్యం ప్రియులారా. అనుదిన ధ్యానాల ద్వారా నిజముగా మీరు మేలు పొందినట్లయితే, అనగా యేసుతో ఏకాంత సమయం అనే ఈ క్వైట్ టైమ్స్ ద్వారా మీరు నిజముగా మేలు పొందు ప్రియులారా. మీ అనుభూతులు మాతో పంచుకోండి. మేము సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం. అనేక మంది విశ్వాసాన్ని బలపరచగలిగేటువంటి ఈ యేసుతో ఏకాంత సమయం అనే కార్యక్రమాన్ని పరిచయం చేయండి. భవిష్యత్ కాలంలో అనేకులకి కార్యక్రమాలు మేలుకరంగా ఉపయోగకరంగా ఉండినట్లుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రియులారా, ఆయన వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెం నమ్మకంగా ఉన్నావు కనుక నేను అనేకమైన వాటి మీద నియమిస్తానని ప్రభు ఇచ్చేటువంటి ఆ యొక్క ప్రశంస అందుకునే కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించాలని ఆశిస్తూ కార్యక్రమం ముగింపులో మరొకసారి మనందరము ఆ దైవ కృపగల చేతులకు అప్పగించుకుందాం ప్రియులారా. ఆ దేవుని కృప మన పక్షమున మనతో ఉండి మనందరినీ నిలబెట్టి నడిపించి వాడుకొనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.